వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీల హడావుడి మామూలుగా ఉండదు. అయితే ఏపీలో బీజేపీ మాత్రం అంతా గప్చిప్ అంటుంది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ దాగుడు మూతలకు కారణమేంటి? టీడీపీ జనసేన కూటమితో సీట్ల లెక్క తేలేదెప్పుడు? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయా అని ఎవరిని అడిగినా అందులో ఏమాత్రం అనుమానం లేదనే సమాధానమే వస్తుంది. కానీ సమాధానం చెప్పాల్సిన బీజేపీ నుంచి మాత్రం ఉలుకు పలుకు లేదు. బీజేపీతో పొత్తు ఉంటుందో ఉండదో చెప్పకుండా టీడీపీ జనసేన కూటమి మాత్రం కొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కాబోయే మిత్రపక్షం లేకుండానే ఎన్నికల శంఖారావం పూరించింది. ఇది వ్యూహమా లేక పద్మవ్యూహంలో చిక్కుకున్నారా? టీవీలో అంతరంగాలు డైలీ సీరియల్ను మరిపించేలా ఉంది ఏపీలో బీజేపీ అనుసరిస్తోన్న వైఖరి. పొత్తు ఉంటుందని చెప్పదు, అలాగనే ఉండదని చెప్పదు. కానీ పొత్తుల దిశగా అడుగులు మాత్రం వేస్తుంది. అంతేకాదు తమ వైరి పక్షం ఎవరో కూడా తేల్చదు. ఎవరితో పోరాటం చెయ్యాలి, ఏ అంశాల మీద పోరాటం చెయ్యాలి అనే విషయాల్లో స్పష్టత లేదు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో కూటమిలోని టీడీపీ జనసేన భాగస్వామ్య పార్టీలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు ఏపీలో అధికార వైసీపీతో విపక్షాలు వేదికవే వేర్వేరుగా పోరాటం చేస్తూ వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పాదయాత్రలు, బస్సు యాత్రలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం చేస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామి కానప్పటికీ అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యత కొనసాగిస్తుంది. బహుశా ఇలాంటి విచిత్ర రాజకీయ పరిస్థితి మరే రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. అయితే స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో అనుకోని మార్పులొచ్చాయి. అప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంతో సొంతంగా పోరాటం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కష్టకాలంలో టీడీపీకి బాసటగా నిలిచారు. తనంతట తానుగా బయటకొచ్చిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టును ఖండించడమే కాదు, ఆయన నేతృత్వంలోని టీడీపీతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు పడ్డాయి. కష్టకాలంలో ఉన్న టీడీపీకి అనుకోని ఆపద్బాంధవునిగా వచ్చిన జనసేనాని ఎన్డీఏ పాత మిత్రులైన బీజేపీ, టీడీపీ కూడా కలిసే దిశగా అడుగులు వేస్తూ వచ్చారు. ఏపీలో టీడీపీ జనసేన సీట్ల పంపిణీ వ్యవహారం కొలిక్కి వస్తుందని అందరూ భావిస్తోన్న సమయంలో అనుకోకుండా ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు టీడీపీ అధినేతకు కబురు పంపారు. దీంతో ఏపీలో బీజేపీ కూడా టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందనే వాదన బలపడింది. బీజేపీ పెద్దల నుంచి కబురు రాగానే టీడీపీ అధినేత ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలిసి వచ్చారు. చంద్రబాబు బీజేపీ అగ్రనాయకులను కలిసి రావడం మినహా భేటీలో ఇరు పార్టీల నాయకులు ఏం మాట్లాడుకున్నారు, పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయం ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. బీజేపీ పెద్దల నుంచి కబురు రాని పక్షంలో ఫిబ్రవరి 8 లేదా 9వ తేదీల్లో ఏదో ఒక రోజు టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు సిద్ధపడ్డాయి. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేసే దిశగా కసరత్తు కూడా జరిగింది. కానీ బీజేపీ నాయకత్వం అనుకోకుండా టచ్లోకి రావడంతో టీడీపీ జనసేన పార్టీలు ప్రకటించాల్సిన ఉమ్మడి జాబితాకు బ్రేక్ పడింది. బీజేపీ పెద్దలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఆయన ఏపీ సీఎం హోదాలో ప్రధాని మోడీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. పెండింగ్ సమస్యలపై చర్చించేందుకని బయటకి చెప్పినప్పటికీ అసలు విషయం వేరే ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వైసీపీ అధినేత బీజేపీ ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చిన తర్వాత టీడీపీతో బీజేపీ పొత్తు అంశం ముందుకు పోకుండా నిలిచిపోయింది. బీజేపీ ప్రభుత్వ పెద్దలను కలిసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ, బీజేపీ మధ్య మైత్రి ఏర్పడకుండా అడ్డుపడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
బీజేపీతో మైత్రి కోసం చాలా కాలం ఎదురుచూసిన టీడీపీ జనసేన పార్టీలు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా మరింత ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు బీజేపీ లేకుండానే సిద్ధపడ్డాయి. మొత్తం మీద 118 నియోజకవర్గాలకు అవగాహన కుదిరినట్లు చెప్పిన ఇరు పార్టీల అగ్రనేతలు 99 స్థానాలకు అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించారు. అయినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏపీ బీజేపీ బాధ్యతలు చూస్తున్న పురంధేశ్వరి మొత్తం సీట్లు ప్రకటించలేదుగా అని మాత్రం వ్యాఖ్యానించి పొత్తు ఉంటుందనే విధంగా మాట్లాడారు. అభ్యర్థుల ప్రకటన చేసిన టీడీపీ జనసేన కూటమి ఎన్నికల శంఖారావం పూరించేందుకు మొదటి సభ కూడా నిర్వహించింది. ఎన్నికల సభలోనూ బీజేపీ జాడ కనిపించలేదు. దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. వాస్తవానికి టీడీపీ జనసేన పార్టీలతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేస్తుందా లేక ఒంటరిగా బరిలోకి దిగుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీ బీజేపీ నాయకులు మాత్రం పొత్తుకే మొగ్గు చూపుతున్నారు. టీడీపీ కూడా పొత్తు ఉండాలనే కోరుకుంటుంది. జనసేన ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగానే ఉంది. కానీ పొత్తు అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఖాయంగా ఉంటుందని కూటమిలోని పార్టీల నాయకులే చెబుతున్నారు. బీజేపీ నాయకులు కూడా అదే చెబుతున్నారు. అన్ని పార్టీలు పొత్తు ఉంటుందని చెబుతున్నప్పటికీ బీజేపీ నాయకులు లేకుండా టీడీపీ జనసేన పార్టీలు మాత్రమే భారీ బహిరంగ సభ నిర్వహించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 99 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడమే కాదు, వారి పనితీరుపై సర్వేలు నిర్వహించి వారానికోసారి నివేదికలు తెప్పించుకుంటామని కూడా చంద్రబాబు అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా తేల్చి చెప్పారు. అంతేకాదు, పొత్తులో భాగంగా టికెట్ దక్కని కారణంగా అసంతృప్తి సహజమని రాష్ట్ర అవసరాల రీత్యా తీసుకున్న నిర్ణయానికి పార్టీ శ్రేణులు ఆమోదం తెలపాలన్న టీడీపీ అధినేత జనసేన శ్రేణులను గౌరవించాలని, వారిని కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. అదేవిధంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ శ్రేణులు కలిసి పనిచేయాలని కోరారు. కానీ టికెట్ కన్ఫర్మ్ అయిన టీడీపీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసే సమయంలో బీజేపీ శ్రేణులను కలుపుకుపోయేది లేనిది చెప్పడం లేదు. మరోవైపు జనసేన శ్రేణులు కూడా ఆ పార్టీ అధినేత వైసీపీ పాలన పోవాలంటే టీడీపీతో కలిసి పనిచేయాల్సిందేనని, మరో మార్గం లేదని వ్యూహాత్మకంగానే తాను పొత్తు పెట్టుకున్నట్లు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతున్న పార్టీ అయినప్పటికీ బీజేపీతో టీడీపీ పొత్తు కోసం శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ జనసేనాని కూడా బీజేపీ శ్రేణులు తమ పార్టీ శ్రేణుల వెంట రావాలో వద్దో చెప్పడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీని కాదనలేని పరిస్థితిలో టీడీపీ నాయకత్వం ఉంది. బీజేపీతో టీడీపీ పొత్తు ఎక్కడ కుదురుతుందో దాన్ని ఏ విధంగా నిలువరించాలనే ఆలోచనలో అధికార వైసీపీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభం ఎంత, పొత్తు లేని కారణంగా వచ్చే నష్టమేమిటో లెక్కలేసుకునే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమై ఉంది. ఎవరి లెక్కలు వారికున్న వేళ పొత్తు కావాలని భావించినప్పటికీ ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. అలాగని అధికార వైసీపీ ఆశించినట్లు వీరి మధ్య ఇప్పటికీ కుదరని పొత్తు చెడిపోవడమూ లేదు. అధికార వైసీపీ అన్ని పార్టీల కంటే ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నప్పటికీ వెనుకబడిందనుకున్న టీడీపీ జనసేన కూటమి ఒక్కసారిగా 99 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి అధికార వైసీపీ నాయకత్వానికి సవాల్ విసిరింది. రాప్తాడులో వైసీపీ అధినేత సిద్ధమంటూ చేసిన సవాల్కు ధీటుగా తాజా సభ నిర్వహించిన కూటమి నాయకులు ఒకరి జెండాలు మరొకరు పట్టుకుని ఏపీ ప్రభుత్వ పెద్దల వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగపూరిత ప్రసంగంతో జనసేనాని ఏపీ సీఎంపై విరుచుకుపడ్డారు. తాను 24 సీట్లు మాత్రమే ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఒకవైపు వివరిస్తూనే మరోవైపు తన నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించవద్దని సూచించారు. ఇటీవల అధికార వైసీపీకి రాజీనామా చేసిన రఘురామకృష్ణంరాజు ఏ పార్టీలో చేరకుండానే కూటమి సభలో దర్శనమిచ్చారు. తాను ఎందుకు సభలో పాల్గొనాల్సి వచ్చిందో కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఏ పార్టీలో చేరని రఘురామకృష్ణంరాజు హాజరైన సభలో పొత్తు ఉంటుందని భావిస్తోన్న బీజేపీ ప్రస్తావన మాత్రం కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఇప్పటికే బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది. అంతేకాదు
పొత్తులుంటాయన్న మాటల్ని ఆ పార్టీ నాయకులు ఖండించారు. కానీ ఏపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీ సానుకూలంగా లేదా వైసీపీకి వ్యతిరేకంగా భావిస్తుందా? బీజేపీ అధిష్టానం దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది. సొంతంగా 370 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది ఆ పార్టీ. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక బీజేపీ తెలంగాణలో 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక తెలంగాణ నుంచి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 4 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో పొత్తులకు సానుకూలంగా లేని బీజేపీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. పొత్తులు ఉంటాయని వచ్చిన వార్తలను కూడా ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం కంఠంతో ఖండించింది. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించిన విధంగానే ఇప్పటికే 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇక పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు రెడ్ కార్పెట్ వేస్తోంది. ఇక విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా బస్సు యాత్రలు కూడా చేపడుతోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు బీజేపీ నాయకులు. అయితే ఇదే పరిస్థితి ఏపీలో కనిపించటం లేదు. ఏపీలో అందుకు భిన్నంగా పూర్తిగా కేంద్ర నాయకత్వం ఏమీ తేల్చకుండా స్తబ్దుగా ఉంది. తెలంగాణలో ఉన్నట్లు ఏపీలో బీజేపీకి అనుకూల రాజకీయ వాతావరణం లేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు కూడా రాలేదు. ఇక ఇప్పటికే ఆ పార్టీకి మెరుగైన పరిస్థితులు కనిపించటం లేదు. ఏపీలో వాస్తవానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలదే హవా. టీడీపీకి జనసేన అదనపు బలం అవుతోంది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిల చేపట్టింది. ఇక బీజేపీ బాధ్యతలను మరో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి స్వీకరించారు. ఇక ఏపీలో 2 పార్టీల పరిస్థితి ప్రస్తుతం అంత బాగా లేనప్పటికీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ షర్మిల పార్టీలోని నాయకులందరినీ కలుపుకొని సొంత అన్నపైనే రాజకీయ దండయాత్ర మొదలుపెట్టారు. ఆమె సారథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాంటి ఫలితాలు రాబడుతుంది అనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ తనకిచ్చిన బాధ్యతను షర్మిల మాత్రం నెరవేరుస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఒకవైపు సొంత అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపైనే పోరాటం చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే ఎన్నికల్లో తమ వ్యూహం ఏమిటనేది బయట పెట్టడం లేదు. ఇక సొంతంగా పోటీ చేయాలని భావిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను బరిలో పెట్టాలి. పొత్తు ఉందనుకుంటే ఆ లెక్కన పొత్తులున్న పార్టీతో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేసుకోవాలి. పొత్తు పెట్టుకునే పార్టీతో కలిసి పోరాటం చేయాలి. ఇక టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తుకు సిద్ధం అంటూనే ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతోంది బీజేపీ. ఓవైపు ఏపీలో 10 ఏళ్ల పాటు అధికారమే కాదు, కనీసం ఉనికి కూడా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఊపిరి పోసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, అటు కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఎటూ పాలుపోని పరిస్థితుల్లో ఉండటానికి గల కారణాలు ఏమిటనే చర్చ కూడా రాష్ట్రంలో సాగుతోంది. ఇక 2019 ఎన్నికలకి ముందు వరకు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ తీరా ఎన్నికల వేళ విభజన హామీలు నెరవేరలేదని మిత్రపక్షాన్ని దూరం చేసుకుంది. అయితే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అపూర్వ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ మెజారిటీ పార్లమెంటు స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఏపీలో పాము, ముంగిస లాంటి వైఖరి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీది. ఇక 2019కి ముందు బీజేపీతో బంధం తెంచుకుని బయటకొచ్చిన టీడీపీ మరోసారి ఆ పార్టీతో కలవకుండా చేసేందుకు వైసీపీ వ్యూహాలు చేస్తూ వచ్చింది. ఏపీలో సంపూర్ణ మెజారిటీతో కొనసాగుతూనే అధిక సంఖ్యలో ఎంపీలు కలిగిన పార్టీగా వైసీపీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ప్రశ్నించే ప్రయత్నం చేయలేదు. అంతేకాదు ఆ పార్టీతో సఖ్యతగా ఉంటూ వస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కంటే
కంటే కూడా ఎన్డీఏలో భాగస్వామిగా లేని వైసీపీ ఎలాంటి షరతులు లేకుండా బీజేపీకి సహకరించుకుంటూ సహజ మిత్రునిగా కొనసాగుతోంది. ఇక ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ వద్దే బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీతో పొత్తు తేల్చే ముందు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఇక తీరా ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమతో కలిసి ఉంటారో ఉండరోనన్న అనుమానం కూడా బీజేపీ నాయకత్వానికి ఉండటంతోనే పొత్తు ఎటూ తేలడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అందులోనూ గడిచిన 5 ఏళ్లుగా ఎలాంటి షరతులు లేకుండా తమకు సహకరించిన వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో జతకట్టడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటని కూడా ఆలోచిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఏపీలో సొంత బలం లేని పార్టీ కావడంతో పార్టీని బలోపేతం చేసుకోవాలి అంటే టీడీపీ జనసేనతో కలిసి వెళ్తే ప్రయోజనం ఉంటుందనే భావన బీజేపీ నాయకత్వాన్ని పొత్తుల దిశగా ఆలోచనలో పడేస్తోంది. ఇక దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల రీత్యా ప్రస్తుతం టీడీపీతో పొత్తు శ్రేయస్కరమని బీజేపీ భావిస్తోంది. ఏపీ వ్యాప్తంగా కూడా సొంతంగా పోటీ చేస్తే పెద్దగా ఫలితాలు రావనే భయం ఆ పార్టీ నాయకత్వానికి ఉంది. ఇక టీడీపీతో కలిసి పోటీ చేయటం ద్వారా ఓటు బ్యాంకు పెరగటంతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలు, కొన్ని పార్లమెంటు స్థానాలు తమ ఖాతాలో వేసుకోవచ్చునని ఆ పార్టీ ఆలోచిస్తోంది. అయితే ఏపీలో టీడీపీ జనసేన కూటమి చెప్తున్నంత వ్యతిరేకత వైసీపీ పట్ల లేని పక్షంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా అనే ధర్మ సందేహం ఆ పార్టీని ఎటూ తేల్చుకోలేకుండా చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీజేపీ అగ్రనాయకులకు ఉన్న ఆ ధర్మ సందేహంతోనే టీడీపీతో పొత్తులు ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోవడంతోనే ఏపీలో ఆ పార్టీ నాయకులు నిర్దిష్ట వైఖరి తీసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంకట స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తున్న బీజేపీ అధిష్టానం జాప్యం కారణంగా తమకు నష్టం కలుగుతుందని భావించిన టీడీపీ తమతో కలిసి వచ్చిన మరో పక్షం జనసేనతో కలిసి పొత్తులో భాగంగా మొదటి జాబితా ప్రకటించింది. ఇక ఇప్పటికే బీజేపీతో పొత్తుకు ఆసక్తిగానే ఉన్న టీడీపీ నాయకత్వం ఆ పార్టీ తమతో కలిసి పోటీ చేయాలనే భావిస్తోంది. అందుకనే నెల రోజులుగా తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా జాప్యం చేస్తూ వచ్చింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రభావితం చేసేదే నిజమైతే తమకు నష్టం లేకుండా ఉండేందుకు టీడీపీ ఎందుకైనా మంచిదని ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థులను ప్రకటించింది. ఇక రాష్ట్ర బీజేపీ నాయకుల్లో మెజార్టీ నాయకులు టీడీపీతో పొత్తు ఉండాలనే కోరుకుంటున్నారు. వైసీపీ నాయకత్వంతో తమ పార్టీ అధిష్టానానికి ఉన్న బంధం కారణంగా జాప్యం జరుగుతుందని గ్రహిస్తున్న బీజేపీ ఏపీ శ్రేణులు అధిష్టాన నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే పొత్తుల దిశగానే ఆలోచిస్తున్న ఏపీ బీజేపీ నాయకులు సాధ్యమైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాలు కోరాలని కేంద్ర నాయకత్వానికి సూచిస్తున్నారు. టీడీపీతో పొత్తు లేకుండా గెలుపు కష్టమని భావిస్తున్న నాయకులు ఆ పార్టీతో పొత్తు తమను విజయానికి చేరుస్తుందని అనుకుంటున్నారు. కనీసం 6 పార్లమెంటు స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే సీట్ల సంఖ్యలో ఒకటి అటు ఇటుగా ఉన్నప్పటికీ బీజేపీ ఆశిస్తున్న సీట్లలో టీడీపీకి బలమైన పార్లమెంటు అభ్యర్థులు ఉన్నారు. ఇక విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, రాజంపేట, విజయవాడ, నర్సాపురం, హిందూపురం, తిరుపతి, కాకినాడ, ఏలూరు లాంటి స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. బీజేపీ ఆశిస్తున్న స్థానాల్లో అటు బీజేపీకి ఇటు టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. పొత్తు తేలి సీట్ల పంపకాలు జరిగితే గానీ ప్రచారం సాఫీగా జరగదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గాని శాశ్వత శత్రువులు గాని ఉండరు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు రాజకీయ నాయకులు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా అదే విధానం పాటిస్తాయి. 5 ఏళ్లు షరతులు లేకుండా సహకరించిన వైసీపీ, బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్రభావితం చేయగలదా? దేశవ్యాప్తంగా రాష్ట్రానికో విధానం అనుసరిస్తున్న జాతీయ పార్టీ ఏపీలో ఏ విధానం తీసుకోదా?
ఏపీలో అధికార వైసీపీ ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ మార్పులు చేర్పులు చేసుకుంటూ దూకుడుగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు 8 దఫాలుగా ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థుల పేర్లను నియోజకవర్గాల సమన్వయకర్తల పేరిట ప్రకటించింది. కొన్ని జాబితాల్లో అనంతరం మార్పులు కూడా చేసింది. ఇక తన 57 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులైన టీడీపీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన జనసేనాని పవన్ కళ్యాణ్ పైన విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇక వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారు ఎప్పటికప్పుడు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. పార్టీ శ్రేణులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తోంది. ఏపీలో లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల రాకతో దుమ్ము రేపుతోంది. ఇక పదునైన విమర్శలతో ఆ పార్టీ బాస్ షర్మిల తన సొంత సోదరుడైన జగన్ పైనే విరుచుకుపడుతున్నారు. ఆమె ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించగా భారీ సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. వందల సంఖ్యలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం కలిగిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో కేవలం సభలు పెట్టడమే కాదు, తాను ఏమి చెప్పాలనుకుందో స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్న తాము విభజన చట్టంలో స్పష్టమైన హామీలు ఇచ్చినట్టుగా చెప్తున్న ఆ పార్టీ 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ వాటిని ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నిస్తోంది. అదేవిధంగా ఏపీలో విభజన హామీల అమలు కోసం టీడీపీ, వైసీపీలు కూడా చిత్తశుద్ధితో పనిచేయటం లేదని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎలాగైనా వైసీపీని అధికార పీఠం నుంచి దించి ఆ స్థానానికి రావాలని చూస్తున్న టీడీపీ, జనసేన కూటమి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గడిచిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలకు పోటీ చేసిన జనసేన పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ హోదా పొందలేకపోయింది. ఇదే విషయాన్ని గుర్తించిన జనసేనాని ప్రస్తుత ఎన్నికల్లో ఒకవైపు అధికార వైసీపీ బలాన్ని అంచనా వేస్తూనే మరోవైపు దాన్ని ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ పొత్తుకు సిద్ధపడ్డారు. ఇక సొంత పార్టీ నుంచి, విపక్ష వైసీపీ నుంచి ఎంతమంది విమర్శలు చేసినప్పటికీ జనసేనాని ఆ విమర్శలను తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో తిప్పికొట్టారు. తాను ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాలు చేస్తున్నానని చెప్తున్న పవన్ తమ వద్ద వైసీపీ నాయకుల మాదిరిగా రాజకీయాల్లో సంపాదించిన డబ్బులు కానీ, టీడీపీ లాగా 4 దశాబ్దాల అనుభవం కానీ లేవని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత తమ పార్టీకి ఎక్కువ సీట్లు తీసుకోవడం ద్వారా తన రాజనీతి చతురత చాటుకున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు బలంగా కోరుకుంటున్న టీడీపీ అధినేత ఆ పార్టీ నాయకులతో ఇప్పటికే పలుసార్లు భేటీ అయ్యారు. ఇరు పార్టీల నాయకుల మధ్య భేటీలో చర్చించిన అంశాలు ఇప్పటి వరకు ఏ పార్టీ నాయకులు బయటపెట్టడం లేదు. కానీ బీజేపీ 9 పార్లమెంటు స్థానాలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ మాత్రం 3 నుంచి 4 పార్లమెంటు సీట్లు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే 6 సీట్ల వద్ద వీరి పంచాయతీ తెగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో విశాఖపట్నం ఒకటి. ఇక గతంలో అక్కడి నుంచి బీజేపీ గెలిచిన అనుభవం ఉంది. ఇక అందులోనూ విశాఖలో అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు. ముఖ్యంగా తెలుగుయేతర ప్రజలు కూడా ఉంటారని, అది తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇక విశాఖపట్నం నుంచి బీజేపీ తరపున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సీటు ఆశిస్తున్నారు. ఇక ఆయన ఇల్లు కూడా నిర్మించుకొని 2 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. విశాఖలో పార్టీ పరంగా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. విశాఖ సీటును టీడీపీ నుంచి గీతం విద్యా సంస్థల అధినేత భరత్ ఆశిస్తున్నారు. ఇక భరత్ 2019లోనూ ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు భరత్ తోడల్లుడు. ఇక దీంతో ఈ సీటును టీడీపీ పట్టుపట్టే పరిస్థితి ఉంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా విశాఖపట్నం సీటు ఆశించినప్పటికీ అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి ఉన్నందున తాను రాజమండ్రి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే బీజేపీ ఆశిస్తున్న జాబితాలో రాజమండ్రి కూడా ఒకటి. రాజమండ్రి నుంచి బీజేపీ తరపున టికెట్ ఆశిస్తున్న వారిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటుగా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఇక రాజమండ్రి నుంచి గతంలో పార్టీ గెలిచిన అనుభవం ఉందని పార్టీ చెబుతోంది. ఇక అరకు పార్లమెంటు స్థానం నుంచి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత సీటు ఆశిస్తున్నారు. ఇటీవలే అధికార వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు మరోసారి నరసాపురం సీటు తనదేనని ఘంటాపథంగా ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన కూటమి నిర్వహించిన మొదటి సభలో పాల్గొన్న ఆయన తాను ఇప్పటికీ ఏ పార్టీలో చేరలేదని, ఇరు పార్టీల నాయకత్వాల ముందు చెబుతున్నానని నరసాపురం సీటు తనదిగానే ప్రకటించుకున్నారు. అంతేకాదు మరో పార్టీ బీజేపీ కూడా వస్తుందని కామెంట్ చేశారు. అయితే తాను ఏ పార్టీలో చేరుతున్న విషయాన్ని చెప్పని రఘురామకృష్ణంరాజు కూటమి అభ్యర్థిగా పోటీ చేయటం ఖాయమని మాత్రం చెప్పారు. ఇక తన అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత మరో సభ పెడతానని తెలిపారు. అయితే ఒకరిద్దరు నాయకులు ఆశిస్తున్నప్పటికీ చివరకు రఘురామ అభ్యర్థిత్వమే ఖరారవుతుందని తెలుస్తోంది. ఏలూరు స్థానం నుంచి బీజేపీ తరపున మాజీ రాజ్యసభ సభ్యులు సృజన చౌదరి, సీఎం రమేష్, అలాగే గారపాటి చౌదరి లాంటి నాయకులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా హిందూపూర్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ టికెట్ ఆశిస్తూ ఉండగా కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి తాను కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపున రాజంపేట సీటు ఆశిస్తూ ఉండగా తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, దాసరి శ్రీనివాస్ టికెట్లు ఆశిస్తున్నారు. తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలలో రత్నప్రభ పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీతో పొత్తు ఉంటుందంటున్న కారణంతోనే బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. టికెట్లు ఆశిస్తున్న నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరి అంచనాలకు చిక్కకుండా తన నిర్ణయాన్ని వెల్లడించటం లేదు. చూడాలి మరి బీజేపీ అధిష్టానం మదిలో ఏముంటుందో.